ఓం గం గణపతి నమః. అందరికీ నమస్కారం అండి. మా దగ్గర చాలామంది మరకత గణపతులు తీసుకుంటున్నారు. అందుకు నేను ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, గురువుగారండి మరకత గణపతి ఎలా పెట్టాలి, ఎలా పూజించాలి, ఏమిటి దాని వివరణ చెప్పండి, దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను కొన్ని వేల గణపతులు, వేలు కాదండి, చాలా వరకు ఏంటంటే కొన్ని వేల గణపతులు నేను సేల్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఈ మరకత గణపతులు అనేది నేను 12 సంవత్సరాల నుంచి అమ్ముతున్నానండి. మరకత గణపతులు అమ్ముతున్నాను, మరకత శివలింగాలు కూడా అమ్ముతున్నానండి. అయితే ఇప్పుడు నేను ఏంటంటే మరకత గణపతి గురించి చెప్తానండి, మీకు చూపిస్తున్నాను. ఇది మరకత గణపతి అండి. ఇది లెఫ్ట్ హ్యాండ్ తొండం ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ తొండం. ఎప్పుడైనా మనం ఇంటి లోపల మన కోరికలు డబ్బు ధాన్యం అష్టైశ్వర్యాలు కలగాలన్నా, లేదనుకో మనం చేసే పని లోపల అభివృద్ధి జరగాలన్నా, విఘ్నాలు వెళ్ళిపోవాలన్నా, సంపద అష్టైశ్వర్యాలు కలగాలనుకునే వాళ్ళు మీరు మరకత గణపతిని పెట్టి పూజించండి. మరకత గణపతి పెట్టి పూజించడం, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తొండం ఉండాలండి, లెఫ్ట్ హ్యాండ్ తొండం ఉండాలి. ఓకేనా అండి, ఇది మెయిన్ పాయింట్. అయితే రైట్ హ్యాండ్ తొండం కొంతమంది అడుగుతున్నారు. రైట్ హ్యాండ్ తొండం అనేది మనకు మోక్షకారకుడు, అంటే మోక్షాన్ని కల్పిస్తారు, పెద్దవాళ్ళు పూజించాలి. ఓకేనా అండి. మీకు సంపద కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, విఘ్నాలు తొలగిపోవాలన్నా, మనం అనుకున్న పని జరగాలన్నా, అన్నిటి లోపల విజయం పొందాలన్నా కూడా లెఫ్ట్ హ్యాండ్ గణపతిని పూజించండి. ఓకేనా అండి. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ మరకత గణపతి ఒకసారి క్లారిటీగా చూడండి, చాలా బాగుంటుంది. స్టోన్ కూడా ఒరిజినల్ అండి. మీరు ఎక్కడైనా ఆల్ ఇండియా లోపల ఎక్కడైనా టెస్టింగ్ చేయించుకోండి, నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని తీసుకొచ్చి ఇస్తున్నానండి. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు, 1 గ్రాముకి 40 రూపాయలు పడుతుందండి. మీకు ఎన్ని గ్రాములు ఉంటే అన్ని గ్రాములు మనం వెయిట్ మిషన్ మీద పెట్టి ఇలా మనం వెయిట్ చేసి మీకు ఇస్తామండి. ఎన్ని గ్రాములు ఉంటే అన్ని గ్రాములు జెన్యూన్గా తీసుకుంటామండి. మీకేమన్నా మీ గణపతి ఇంటికి వచ్చినాక ఏమైనా డ్యామేజ్ అయినా ఏదైనా సరే అది మా బాధ్యత అండి. మేము చాలా పర్ఫెక్ట్గా ప్యాకింగ్ చేసి పంపిస్తాము. అయితే ఇప్పుడు ఈ గణపతి గురించి మనం ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ముందు వీడియోలో. అయితే ఈ మరకత గణపతిని ఒక ప్లేట్ తీసుకొని మనం బుధవారం రోజు ఆ ప్లేట్లో పెట్టి మనం ఇలా పెట్టుకొని పూజ మందిరంలో పెట్టుకొని తెల్ల జిల్లేడు పుష్పాలు కావచ్చు, ఎర్ర పుష్పాలు కావచ్చు, గరికె కూడా కావచ్చు, మీరు ఈ గరికె కావచ్చు, ఎర్ర పుష్పాలు కావచ్చు, తెల్ల పుష్పాలు కావచ్చు, అండ్ మళ్ళీ ఇంకోటి జిల్లెడు పుష్పాలు కావచ్చు, ఒక 21 మీరు తీసుకోవాలి పుష్పాలు. 21 పుష్పాలు తీసుకొని మీరు ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు గణపతికి కొంచెం గంధం కుంకుమ అన్ని పెట్టిన తర్వాత ఇలా గణపతిని ఇలా ఎదురుగా పెట్టుకొని మనం నెయ్యితో దీపం ముట్టిస్తాం కదండి, అందులో కొంచెం ఒక 4-5 డ్రాప్స్ మనం కొబ్బరి నూనె వేసి దీపం వెలిగించి మంచిగా సంకల్పం చేసుకొని అన్నీ చేసుకొని మనకు విఘ్నాలు తొలగిపోవాలి, మనకు వివాహం జరగాలి, మన ఇంటి లోపల అన్ని ఆటంకాలు వస్తున్నాయి, అనుకున్న పని జరగడం లేదు, అన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఏ పని ముట్టుకున్నా మనకు అనుకూలంగా లేదు, అనుకూలంగా అన్ని మైనస్లు జరుగుతున్నాయి, ఏ పనికి వెళ్ళినా కూడా ఆ పని మనకు మైనస్ అవుతుంది కానీ సక్సెస్ అయితే లేదు. గణపతి అనుకొని మనం గణపతిని సంకల్పం చేసుకొని మన కష్టాలన్నీ మనం గణపతి ముందు చెప్పుకొని అప్పుడు ఆ పుష్పాలు తీసుకొని ఓం గం గణపతయే నమః అని ఒక్కొక్క పుష్పం సమర్పించండి. ఇలా మీరు 21 పుష్పాన్ని సమర్పించండి. ఓకేనా అండి. గరికతో పూజ చేస్తే గురువుగారు అన్నప్పుడు 27 గరికల పూసలు తెచ్చుకొని మీరు ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఒక్కొక్క గరికను సమర్పించండి. ఇలా 21 సమర్పించండి. మళ్ళీ ఇంకొకటి ఇలా సమర్పించుకొని దీపం చూయించుకొని ఒక బెల్లం ముక్క కావచ్చు, ఒక లడ్డు కావచ్చు, గణపతికి ఇష్టమైంది మీరు నైవేద్యం గణపతి కాడ పెట్టండి. పెట్టి మంచిగా సంకల్పం చేసుకొని పూజ చేసుకొని తర్వాత మీరు ఏం చేయాలని అంటే గణపతి ముందు మనం ఏం చేయాలంటే ఇలా పట్టుకొని 11 గుంజీలు తీయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 తర్వాత మళ్ళీ మనం ఇట్లా లంపకాయలు వేసుకోవాలి. ఇలా వేసుకొని 11 గుంజీలు తీయాలి. ఇలా 11 గుంజీలు తీసి దండం పెట్టుకోవాలి. ఇది ఓన్లీ లేడీస్ అనేది చేయవద్దు, జెంట్స్ మాత్రమే చేయాలి. ఓకేనా అండి. లేడీస్ అయితే ఇట్లా దండం పెట్టుకొని చెంపలు వేసుకోండి, కానీ ఇలా గుంజీలు మాత్రం లేడీస్ అస్సలు తీయొద్దు, ఓన్లీ జెంట్స్ అబ్బాయిలు మాత్రమే చేయాలి. ఓకేనా అండి. ఇంకొకటి ఇలా మీరు చేశారు, మార్నింగ్ ఆ పుష్పాలు అన్ని తీసి ఒక కవర్లో కట్టి మీరు నదిలో కావచ్చు, నీళ్ళల్లో కావచ్చు మీరు వేసేయండి. ఓకేనా అండి. మీకు ఎటువంటి విఘ్నాలు జరుగుతున్నాయి, మీరు ఎగ్జామ్ లోపల పాస్ అవుతలేరు, జ్ఞాపకశక్తి లేదు, ఇంకేదన్నా అవుతుంది, కేతు గ్రహానికి సంబంధించిన దోషం ఉంది, అప్పుడు మీరు గణపతిని పూజించండి. ఎందుకంటే కేతుకు అధిష్టాన దేవుడు ఎవరంటే గణపతి. ఈ మరకత గణపతిని పెట్టి పూజించండి. ఈ మరకతం లోపల ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఏ గణపతి అయినా పెట్టి పూజించవచ్చు అని మాట్లాడుకుంటారు కొంతమంది పండితులు. కాబట్టి మరకతాన్ని పట్టుకున్నప్పుడు మనకు మరకత మణి అంటే చాలా అద్భుతం అండి.
ఈ గ్రీన్ లోపల బుధ గ్రహం అనేది ఉంటుంది. బుధ గ్రహం ఎప్పుడైతే మనకు యాక్టివేట్ కావాలనుకోండి, అప్పుడు మనం గ్రీన్ గణపతిని మనం పూజించాలి. అప్పుడు మనకు బుధ గ్రహం యాక్టివేట్ అవుతుంది. ఓకేనా అండి? బుధ గ్రహం యాక్టివేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు, ఆకుకూరలు తినమంటాడు. ఆకుకూరల లోపల కూడా గ్రీన్ ఉంటుంది. ఇలా గ్రీన్ గణపతిని పూజించడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది. మీ ఆకర్షణ విశ్వం లోపల మనకు ఆకర్షణ శక్తి పెరగాలంటే ఓన్లీ గ్రీన్కే ఉంటుందండి, గ్రీన్ కలర్కి ఉంటుంది. మళ్ళీ వెంకటేశ్వర స్వామికి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ స్టోన్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, కొన్ని కోట్లలో ఉంటుంది. అది కూడా గ్రీనేనండి. ఆకర్షణ శక్తి పెరగాలన్నా కూడా గ్రీన్ లోపల ఉంటుంది. ఈ మరకత గణపతిని పెట్టి పూజించండి. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. ఇది 1 గ్రాముకు 40 రూపాయలు అవుతుంది. ఎవరికి కావాలంటే వాళ్ళకి మేము పంపిస్తామండి, జెన్యూన్గా పంపిస్తాము. స్టోన్ కూడా ఒరిజినల్ ఉంటుంది. ఆల్ ఇండియా లోపల ఎక్కడైనా మీరు టెస్టింగ్ చేయించుకోండి, డూప్లికేట్ అని తెలిసింది అనుకోండి, మేము రిటర్న్ తీసుకుంటాము. మీ ఇంటికి వచ్చేదాకా మనదే బాధ్యత ఉంటుంది. మన పగిలిన అయినా కూడా డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ మేము దగ్గరుండి మీకు ఇస్తాము. ఓకేనా అండి? ఈ మరకత గణపతిని కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే చాలా మంచిదండి. అర్థం కానప్పుడు మళ్ళొకసారి నా వీడియో చూడండి. ఓకేనా అండి? అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.